భారత అమ్ముల పొదిలోకి మరొక కొత్త క్షిపణి అయితే రాబోతుంది. ఈ క్షిపణి మన ఆర్మీ చేతికి వస్తే మరింత బలోపేతం కానుందని కేంద్ర రక్షణ శాఖ అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు మార్టిల్ ఏంటంటే అలుపెరగని పక్షి అని అర్థం. యూకేలో అంట. బ్రిటన్ లో ఇవి తయారవుతున్నాయి. ఇప్పుడు యూకే భారత్ కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్షిపణుల్ని మన భారత ఆర్మీకి ఇవ్వడానికి అయితే యూకే ఒప్పందం చేసుకుంది. ఇవి 13 కిలోల బరువు ఉంటాయి. దీనికంటే 1.5 రెట్లు వేగంగా దూసుకుపోగలవు. ఇవి భుజం మీద నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. దీని పరిధి 6 కిలోమీటర్లు. అలాగే యుద్ధ హెలికాప్టర్లు, నౌకలు వీటిపై నుంచి కూడా దీన్ని అయితే ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. అంటే త్రిదళాలు ఏ విధంగా అయినా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఆర్మీ చేతికి గనక వచ్చిందంటే మన ఆర్మీ ఖచ్చితంగా మరింత బలోపేతమైనటువంటి వ్యవస్థగా రూపాంతరం చెందడంలో ఎలాంటి ఇదైతే లేదు. కాకపోతే ఇప్పుడు ఈ క్షిపణుల్ని మనము యూకే సంయుక్తంగా తయారు చేయడానికి కొన్ని ఒప్పందాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే యూకే మాత్రమే తయారు చేస్తుంది. తర్వాత మన ఆర్మీ కూడా అందులో పాలు పంచుకోవాలని అయితే చూస్తుంది. దానికోసం కూడా భారత్ ప్రయత్నాలు చేస్తుంది. సంయుక్తంగా చేస్తే ఆ టెక్నాలజీ మనకు కూడా తెలుస్తుంది. అలాగే దానికోసం కూడా ఇప్పటికే యూకే కూడా ఒప్పుకుంది. బ్రిటన్ కు చెందినటువంటి రోల్స్ రాయ్స్ కూడా దీనికోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మన ఆర్మీ చేతికి వస్తే చాలా బలమైనటువంటి వ్యవస్థ అని చెప్పొచ్చు.